వెల్కమ్ టు జేపీ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండల ప్రభుత్వ సివికే జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేష్ డ్రగ్స్ మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మీడియాతో వెంకట్ రాజేష్ మాట్లాడుతూ కాలేజీ విద్యార్థులు గంజాయి మాదక ద్రవ్యాలకు జాగ్రత్తగా ఉండాలని, చెడు అలవాట్లకు బానిస కాకుండా మంచి మార్గంలో నడుచుకోవాలని, అదేవిధంగా సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ఇతర మత్తు పదార్థాలు దుర్వినియోగం వీటిని కట్టడి చేయాలని విద్యార్థులకు అవగాహన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతయ్య, రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరీష్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ నాయక్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈ సాంఘిక రుగ్మతల మీద ఇక్కడ మన జూనియర్ కాలేజీలో ప్రముఖ వక్తలు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ, డాక్టర్ కానీ, ప్రిన్సిపల్ సార్ కానీ, అలాగే అదర్ లెక్చర్స్ కానీ స్పీచ్ ఇవ్వడం జరిగింది. డాక్టర్ స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్ కూడా ఒక వ్యక్తి ఈ సాంఘిక రుగ్మతల మీద ఎంత ప్రభావితం పడుతుందనేది ప్రతి ఈ యొక్క అవగాహన సదస్సు మీద తెలియపరచడం జరిగింది. ప్రతి మన రాపూరు మండలంలో కూడా ప్రతి వ్యక్తి కూడా గమనించాలి. దీని యొక్క ప్రభావం తమ యొక్క పిల్లల మీద కానీ, సమాజంలో కానీ, అలాగే కుటుంబం మీద కానీ పడుతూ ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అది దాని ప్రభావం అనేది సమాజంలో పడటం వల్ల ప్రతి వ్యక్తి కూడా దాని యొక్క బానిస అయిపోయి దాని యొక్క జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటారు. కావున ప్రతి వ్యక్తి వాటికి రుగ్మతలకి ఎటువంటి అలవాటు కాకుండా పేకాట కానీ, కోడి పందెం కానీ, అలాగే గంజాయి కానీ ఏదైనా సరే ఈ యొక్క సోషల్ ఈవెంట్స్ మీద కొద్దిగా అవగాహన తెలుసుకొని వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.